ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి 11వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 17వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మకర రాశిలో రవి, బుధ, కుజ గ్రహాలు, కుంభరాశిలో చంద్ర, శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో గురుగ్రహం, అలాగే కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో శుక్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ వారం కొంత శుభ లక్షణాలు పెరిగినాయి. శుభ ఆధిక్యత కలుగుతోంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సకాలంలో వాటిని అమలు చేయగలుగుతారు. ఆలోచన తీరు బాగానే ఉంటుంది. ముఖ్యమైన వాళ్ళు, పరిచయస్తులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి అనుకూలత ఉంటుంది. అందరికి సహకారం కూడా అందుతుంది. ఈ కన్యా రాశి వారికి రాశిలో కేతుగ్రహం ఉండడం, అలాగే 4వ స్థానంలో శుక్రగ్రహం, 5వ స్థానంలో రవి, బుధ, కుజగ్రహాలు, 6వ స్థానంలో చంద్ర, శని గ్రహాలు, 7వ స్థానంలో రాహువు, 8వ స్థానంలో గురు గ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి సంచారం వలన ఈ కన్యా రాశి వారికి ఇంకా మంచి అనుకూలమైన ఫలితాలు కలిగే అవకాశం కొంత కనబడుతోంది. అయితే ఈ ఆలోచన తీరు అంతా బాగానే ఉంటుంది, కానీ స్పష్టత లోపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి మంచి స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. అటు ఇటు కానీ నిర్ణయాలు తీసుకోవడం వలన స్పష్టత రాదు. కాబట్టి ముఖ్యమైన విషయాల్లో, వ్యవహారాల్లో మంచి స్పష్టతగానే ఆలోచన చేయడం మంచిది. గ్రహస్థితులన్నీ కొంతవరకు అనుకూలంగానే ఉన్నాయి. అయితే అన్ని కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత ప్రతికూలమైన వాతావరణాలు కూడా ఉన్నాయని తెలుసుకోండి. అలాగే గత వారాల కంటే ఈ వారం కొంత మెరుగైన ఫలితాలే కనబడుతున్నాయి. గట్టిగా నిర్ణయం తీసుకుంటే ఇంకా బాగా ఉంటాయి. ధనయోగాదులు బాగా అనుకూలంగా ఉన్నాయి. భూగృహ యోగాదులన్నీ కూడా సాధారణంగా ఉంటూనే వాటి మీద కూడా ధనయోగాదులు, ధన లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రయత్నపూర్వకంగా ధన విషయాల్లో మంచి అనుకూలతని చూడగలుగుతారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల అందరితోటి కొంత సహకారం ఉన్నప్పటికీ అక్కడక్కడ మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంటుంది. ముఖ్యంగా మిత్రుల విషయంలో ఎక్కువగా ఇట్లాంటి సందర్భాన్ని చూడగలుగుతాము. బంధువుల్ని కలవగలుగుతాం. బంధువులతోటి అనేక విషయాల్లో శుభ కార్యాలు కానీ మరి శుభ లక్షణాలతోటి అందరినీ కలిసి విందు వినోద వేడుకలు చేసుకోగలుగుతారు. కొత్త కొత్త సమాచారాలు తెలుసుకోగలుగుతారు. సంతానం వలన కీర్తి కలుగుతుంది. అలాగే కొత్త కొత్త కోర్సులు నేర్చుకునే వాళ్ళకి అటువంటి విషయంలో కూడా విజయాన్ని చూడగలుగుతారు. కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త విద్యలు నేర్చుకోవడం అనేదానికి ఇది సరైన సమయంగా తెలుస్తుంది. ఆరంభించడానికైనా సరే ఇది ఉపయోగపడే సమయం. కాబట్టి కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు ఈ వారంలో ఆరంభిస్తే అది దిగ్విజయంగా పూర్తవుతుందని తెలుస్తోంది. అలాగే శత్రుబాధ, రుణబాధ కొంత తగ్గుతుంది. రుణాల సంబంధించిన విషయంలో భారాన్ని తగ్గించుకోగలుగుతారు. ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నది. అంత పెద్ద ఇబ్బంది అయినటువంటి అనారోగ్యాల నుంచి క్రమక్రమంగా
తగ్గుముఖం పడుతుందని తెలుస్తోంది. ఇక్కడ శత్రువులు మిత్రులవుతారని తెలుస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగా ఉంటుంది. భాగ్యస్థితి చాలా బాగా అనుకూలంగా ఉంది. మనకు రావాల్సిన ధనం సమయానుకూలంగా చేతికి వస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏ సమయానికి ఎంత ధనం అవసరమో అటువంటి పరిస్థితులన్నీ కూడా అనుకూలపడే అవకాశం ఉంటుంది. ధనయోగాదుల్లో ఇబ్బంది ఏమీ ఉండదు. అలాగే ఉద్యోగ స్థితి, ఉద్యోగ వ్యవహారాదులు అన్నీ కూడా కొంత అనుకూలంగానే ఉన్నాయి. అయితే దాంట్లో కొన్ని కండిషన్లు ఉండే అవకాశం ఉంటుంది, కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. ఉద్యోగ స్థితి బాగానే ఉన్నా శ్రమ ఆధిక్యత పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ కష్టపడితే కానీ తగిన ఫలితం రాదు. అయితే తక్కువ స్థితి కలిగినటువంటి పరిస్థితులు ఉంటాయి. కీర్తి, గుర్తింపు, గౌరవం వాటికి లోపం ఉండదు. వృత్తి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఏదైనా చేసినా సంఘంలో కీర్తి ప్రతిష్టలు అనుకూలంగానే ఉంటాయి. చేసే ప్రతి పనిలో కూడా కొంత మనం ఆశించినంత లభ్యత, లాభం ఉండదని గుర్తుంచుకోండి. అయితే మనకి అపకీర్తి రాదు, కానీ మనకు కావాల్సినంత కీర్తి, కావాల్సినంత గౌరవం రాలేదని ఒక మనసులో ఇది ఉంటుంది. కాబట్టి ఆశించడం ఎక్కువ ఆశిస్తున్నామని గుర్తుంచుకోండి. అయితే అపకీర్తి రాదు, కీర్తి మాత్రమే వస్తుంది, గౌరవంగానే ఉంటుందని గుర్తుంచుకోండి. అలాగే అదనపు ఖర్చులన్నీ కూడా వచ్చి పడుతుంటాయి. కొత్త కొత్త సమస్యలు, కొత్త కొత్త ఖర్చులు చేయవలసి వస్తుంటుంది. కాబట్టి ఈ కన్యారాశి వారు ఇంకా జాగ్రత్తగా ఉండి ఈ వారాన్ని అనుకూలంగానే మార్చుకోవచ్చు. ఈ కన్యారాశి వారికి ఈ వారం సాధారణ స్థితి కంటే కొంత మెరుగ్గానే ఉంటుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు, శుభ యోగాలు కలగటం కోసం ఈ కన్యారాశి వారు ఆంజనేయ స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా మంచి శుభ లక్షణాలని చూడగలుగుతాము. శుభం భూయాత్.